యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేసింది. తనను హీరోగా పెట్టి తీసే మెగా సినిమాకు సంబంధించి కాపీరైట్స్ కోసమే హర్ష సాయి ఇంతలా తెగించాడని చెప్పింది. కాపీరైట్స్ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో తనకు మొత్తం మంది ఇచ్చి హర్ష సాయి లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఆ వీడియోలను సీక్రెట్ గా రికార్డ్ చేశాడని, కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపడతానని బెదిరించినట్టు సదరు యువతి ఫిర్యాదులో తెలిపింది. మరోవైపు హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని తెలుస్తోంది. మరోవైపు తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై స్పందించారు యూట్యూబర్ హర్ష సాయి. డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇన్స్టా వేదికగా చెప్పారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. తన అడ్వకేట్ అన్ని వివరాలు చెబుతారన్నారు. తాను ఎలాంటి వాడినో తన అభిమానులకు తెలుసన్నారు హర్ష సాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. క్రైమ్ బ్యూరో రవితేజ. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతున్న కొద్దీ అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. నిన్నటి వరకు పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు ప్రకారంగా తను అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడేటప్పుడు ఆ న్యూడ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ స్వయంగా స్వీకరించి తను ఈ వీడియోలు బయటికి పంపుతానంటూ కూడా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా పోలీసులు నిన్న కన్ఫర్మ్ చేసి అతనిపై నమోదైనటువంటి సెక్షన్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా మీడియాకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా హర్ష సాయి కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపడుతున్న కొద్దీ ఈ రోజు కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఏదైతే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా అనే ఒక సినిమా ద్వారా ఈ చిత్రీకరణ సినిమా నిర్మాణానికి సంబంధించి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా కాపీ రైట్స్ కోసమే ఈ అమ్మాయి ప్రస్తుతం బాధితురాలు ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఫండింగ్ గా మొత్తం ప్రొడక్షన్ టీం అంతా కూడా తనే మెయింటైన్ చేస్తా ఉంది. దాంతో హర్ష సాయి హీరో రోల్ కొన్ని కీలకమైనటువంటి రోల్ ని తను చేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా ఇద్దరు కూడా స్టేజ్ ముఖంగా ఈ అంశాలని కూడా వెల్లడించడం జరిగింది. సో ఇదే సినిమా కాపీ రైట్స్ కోసమే ఈ అమ్మాయితో పదే పదే గొడవకు దిగడము, ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయిపై దౌర్జన్యం చేసి ఆ కాపీ రైట్స్ ఏ రకంగా తనకు అందజేయాలంటూ కూడా ఈ అమ్మాయికి మత్తు మందు ఇచ్చి మత్తు మందులో పూర్తిగా జారుకున్న తర్వాత ఈ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు తనే తన మొబైల్ ద్వారా చిత్రీకరణ చేపట్టి ఆ అమ్మాయి స్క్రోలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీపై జరిగినటువంటి ఈ వీడియోలు బయటికి ఫోటోలు వెళ్లకుండా ఉండాలంటే ఈ సినిమాకు చెందినటువంటి కాపీరైట్స్ తన పేరు పైన రాయాలంటూ కూడా ఈ అమ్మాయి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్డాడు హర్ష సాయి అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. బాధితురాలు కూడా ఈ సినిమా గొడవకు సంబంధించి హర్ష సాయిని అప్పించుకొని అనేక రకాలుగా తన పైన కక్ష తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక యూట్యూబర్ గా ఉన్నటువంటి వ్యక్తి అతను పెట్టి సినిమా తీయాలి, అనేక వైపుల నుంచి కూడా డబ్బులు అప్పు చేసి తీసుకొచ్చి ఫండింగ్ పెట్టి దీని ద్వారా సినిమా హిట్ అవ్వాలనే ఒక ఆలోచనతోటి ఈ రకంగా నేను ముందుకు వెళ్తా ఉంటే హర్ష సాయి దాన్ని పాజిటివ్ కింద తీసుకొని తనపై మత్తు మంది ప్రయోగం చేసి తను పూర్తిగా అన్కాన్షియస్ అయిన తర్వాత తను తనపై లైంగిక దాడికి పాల్పడి ఆ వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడి తిరుగు డబ్బులు ఇవ్వాలంటూ కూడా నాపై ఒత్తిడి చేశాడు అన్నట్టుగా కూడా బాధితురాలు ఈ స్టేట్మెంట్ ఇవ్వడము, పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ రోజు కొత్త అంశం ఇది వెలుగులోకి రావడము. హర్ష సాయిని నిన్న నుంచి కూడా నార్సింగి పోలీసులు సంప్రదింపులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తను అందుబాటులో లేకపోవడము, కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా అందుబాటులోకి రాకపోవడము, మొబైల్స్ అందరి కూడా స్విచ్ ఆఫ్ రావడము, తను ఇంతకు ముందే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తన ఇన్స్టా ద్వారా ఒక ట్వీట్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా షేర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా తప్పుడు అలిగేషన్స్ తన పైన మోపుతా ఉన్నారు. ఇదంతా డబ్బులు లాగడానికే కొందరు ఈ రకమైనటువంటి వ్యవహరిస్తా ఉన్నారు. నేను త్వరలో నిజాలు ఏంటో బయటికి తెలుస్తా, అప్పటి వరకు తన న్యాయవాది విజయవాడలో ఉన్నటువంటి హోటల్లో మీడియాతో అందుబాటులో ఉంటాడు, ఆ విషయాలన్నీ కూడా వెల్లడిస్తాడు అంటూ కూడా హర్ష సాయి తన ట్వీట్ ని వ్యక్తం చేయడం జరిగింది. హర్ష సాయి పైన గతంలో నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బులు ఏ రకంగా వస్తా ఉన్నాయంటే కూడా క్రిమినల్ యాక్టివిటీస్ చేపడతా ఉన్నాడు కాబట్టి అనేక మందిని బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు, ఎక్స్టార్షన్ కి పాల్పడతా ఉన్నాడు కాబట్టి హర్ష సాయి లక్షలాది రూపాయలుగా డబ్బులు సంపాదించి అవన్నీ కూడా ప్రజలకు నిజంగానే సేవ చేస్తా ఉన్నాననే ఒక తప్పుడు మెసేజ్ జనాలకు ఇచ్చే విధంగానే ఇన్ని రోజుల పాటు వ్యవహరించాడు. అసలు బండారం ఇప్పుడు బయటపడింది. ఈ బండారం మొత్తంపై
పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి గతంలో హర్ష సాయి యూట్యూబర్ కాకముంటే అతని జీవిత చరిత్ర ఏంటి, యూట్యూబర్ కి వచ్చిన తర్వాత ఎంతమందిని ఈ రకంగా అవసరాల కోసం ఉపయోగించుకొని వారి ద్వారా ఈ పెళ్లి పేరుతో డబ్బులు వసూలు చేయడము, లేదా ఫేమ్ చేస్తానని తమకు ప్రమోషన్ కల్పిస్తానని ఈ రకంగా డబ్బులు తీసుకున్నటువంటి పూర్వ కేసులు ఇవే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసి ఇంకెవరైనా హర్ష సాయి చేతిలో మోసపోయి అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటే మాత్రం పోలీసులను ఆశ్రయించవచ్చు అంటూ కూడా పోలీసులు ఈ ఓపెన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తను ఇచ్చినటువంటి రెస్పాన్స్ ని బట్టి చూస్తా ఉంటుంటే తను పోలీసులకు సహకరించకుండా తను అజ్ఞాతంలోకి వెళ్లిపోతూ తన పరారీలో ఉంటూనే ఏదైనా కోర్టు ద్వారా రిలాక్సేషన్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. హర్ష సాయి అనే ఒక వ్యక్తి కింది స్థాయి నుంచి తన ఎదుగుతూ ఒకరొక స్టెప్ గా పైకి ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి సడన్ గా లక్షలాది రూపాయలకు జనాలు పంచేటువంటి స్తోమత అతనికి లేకపోయినా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయంటూ కూడా గతంలో నుంచి ఏపీ ప్రజలందరూ కూడా అతని తీరుని వ్యతిరేకిస్తూ అనేక సార్లు తీవ్ర విమర్శల పాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా బాధితురాలే బయటకు వచ్చి పెళ్లి పేరుతో 2 కోట్లు తీసుకొని మొహం చాటేసుకొని తన శారీరకంగా ఉపయోగించుకున్నాడు, హర్ష సాయి పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శివ, అయితే హర్ష సాయి రెస్పాన్స్ ని ఏ రకంగా చూసుకోవచ్చు రవితేజ? ఒక పక్క హర్ష సాయి ఫాదర్ మీద కూడా కేసు నమోదైనట్టుంది. ఫాదర్ మీద దేనికి కేసు నమోదు చేశారు పోలీసులు? తన తండ్రి రాధాకృష్ణ తనకు ముందు నుంచే ఈ సినిమా ద్వారా పరిచయం అని తన తండ్రికి ఈ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాతే వారి కుటుంబ సభ్యులు కూడా ఓకే అన్న తర్వాతే ఈ డబ్బులు తనకు ఇవ్వాల్సి వచ్చింది. దీనికి బాధ్యుడు తన తండ్రి కూడా కాబట్టి తన తండ్రి రాధాకృష్ణ పై కూడా కేసు నమోదు చేయాలి, హర్ష సాయి పై కూడా కేసు నమోదు చేయాలి. కేవలం డబ్బుల కోసమే పెళ్లి పేరు అంటూ ఒక ముసుగేసుకొని దీని ద్వారా తనను పెళ్లి చేసుకుంటానంటూ కూడా నమ్మించి నా దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తను కాజేశాడు. ఇదంతా ఆన్లైన్ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటూ కూడా బాధితురాలు కొన్ని స్టేట్మెంట్స్ కూడా పోలీసుల ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో తను వ్యవహరించిన తీరు, తను ఈ న్యూడ్ గానీ సెమీ న్యూడ్ ఫోటోలు గానీ హర్ష సాయి మొబైల్లో ఉన్నాయి, కొన్ని తనకు షేర్ చేయడము, కొన్ని అతని దగ్గరనే పెట్టుకొని తనపై తరచుగా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతా ఉన్నాడు. హర్ష సాయి మొబైల్ ని సీజ్ చేసే అనేక రకాల అమ్మాయిలకు చెందినటువంటి జీవితాల వీడియోలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరి జీవితాలని రోడ్డుపైకి లాగకుండా తనకు మాత్రం న్యాయం చేయాలంటూ మాత్రం బాధితురాలు పదే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ప్రతిదీ సహకరిస్తూ పోలీసులకు అన్ని ఆధారాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకు ముందే తను అలిగేషన్స్ వస్తున్నా అంటే ఫాల్స్ అలిగేషన్స్ అని డబ్బులు లాగడానికే ఈ రకంగా తనపై ప్రచారం చేస్తా ఉన్నారని, త్వరలో నిజాలన్నీ కూడా బయటకు వస్తాయంటూ కూడా ప్రతి కేసులో ప్రతి నిందితుడు చెప్పేటువంటి ఈ వర్షన్ హర్ష సాయి కూడా సేమ్ అదే పద్ధతిలో తను నిజాలు బయటకు వస్తాయంటూ కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఒకవేళ తను తప్పు చేయకపోతే ఈ పాటికి బయటకు వచ్చి మీడియా సమావేశాన్ని పెట్టి జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా ఇప్పటి వరకు వివరణ ఇచ్చే వ్యక్తిగా నిలబడిపోతుండే. కానీ ఇప్పటి వరకు కూడా రాకుండా పోలీసులకు అందుబాటులో లేకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టి ఎవరిని కలవకుండా దూరంగా ఉన్నాడంటే తప్పు చేశాడని తాత్కాలికంగా తను ఒప్పుకున్నట్టుగా ఈ సందేశం బయటకు వెళ్తా ఉంది. కాబట్టి తన న్యాయవాది ద్వారా ఈ ప్రెస్ మీట్ పెట్టి తను చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా తన న్యాయవాది ద్వారా చెప్పించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. మరి కాసేపట్లో హర్ష సాయికి సంబంధించినటువంటి వ్యవహారం పైన న్యాయవాదులు ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుసు.